ఇంకో ప్రధానమైనటువంటి వార్త, చాలా బాధతో రాసినటువంటి వార్త, పేదరికం పెనుభారం. పేదరికం పెనుభారం అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒక పక్కన పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు నగ్న వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడనే అంబార్పేటలో జరిగినటువంటి నేపథ్యం. ఒక పక్కన పిల్లల చదువుల కోసము ఇలా చాలా వరకు ఒళ్ళు నమ్ముకునేటువంటి తల్లులు, ఒక పక్కన భర్త తాగుబోతాడై చిన్న వయసులో చనిపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు తట్టుకోలేక పిల్లల పోషణ కోసము ఒళ్ళు నమ్ముకునేటువంటి అనేక మంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ కదిలిస్తే కన్నీళ్ళే, వాళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉండదు, ముసుకేసుకొని చేసేటువంటి ఒక పరిస్థితులు. ఒకనొక సందర్భంలో మేము అడిగినటువంటి క్రమంలో, ఎందుకు మీరు తప్పు పని చేస్తున్నారు, ఏమైంది మీకు ఈ డబ్బు, ఎందుకు ఈ పని చేస్తున్నారంటే, నా భర్త తాగుబోతాడు, మా భర్త నా పిల్లలను పట్టించుకోడు, నా భర్త చనిపోయాడు, నా పిల్లలకు చదువు అందించాలి, నా భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, నా భర్త వేధింపుల వల్ల మేము ఇక్కడికి వచ్చి మేము పడుతున్నాం, ఏం పని చేసినా ఏం వస్తలేదు, నాకు తెలిసిన వాళ్ళు ఈ పని చేసుకో అని చెప్పారు. ఈ పని చేసుకున్న క్రమంలో మా ఒళ్ళు నమ్ముకొని మేము డబ్బులు సంపాదిస్తున్నాం, ఈ డబ్బులతోనే నేను మా పిల్లలు చదివిస్తున్నాం అని చెప్పినటువంటి అనేక మంది కథ. చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఎడిపోతుంది మానవ విలువలు, ఏమైపోతుంది ప్రభుత్వం, ఎవరికి సాయం చేస్తున్నారు, ఎవరికి మేలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరి జీవితాల కోసం పనిచేస్తున్నాయి, ఎవరి అస్తిత్వం కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా రాసిన నేపథ్యం. నేను అలానే ఒక సార్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. పేదరికం పెనుభారం చూడండి ఎంత ఘోరమో. ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు, ఆడవాళ్లకు అండగా నిలుద్దాం, స్త్రీజాతికి ఊతమిద్దాం, కుటుంబ పోషణల కోసం ఆగమవుతున్నాం ఆడవాళ్ళ బతుకులు, జీవితం నమ్ముకునే స్థాయికి దిగజారుస్తున్న మానవ మృగాలు, స్త్రీజాతికి గౌరవం తెద్దాం, ప్రభుత్వాల తరపున అండగా నిలుద్దాం, లక్షల కోట్ల సంపన్నుల లక్షణంగా బ్యాంకులు దోచుకుంటున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్. జై భీమ్ సార్. సార్ నేను మార్నింగ్ లైవ్లో ఉన్నాను సార్, మిమ్మల్ని మార్నింగ్ లైవ్లో కూడా తీసుకున్నాను సార్. ఇది ప్రధానంగా రాసిన వార్త మీద మీ యొక్క అభిప్రాయం సార్. ఈ సమాజంలో మీకంటూ ఒక పెద్ద గుర్తింపు ఉంది, ఈ సమాజంలో బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం తప్పించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. నేను మార్నింగ్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాను, చాలామంది చూస్తున్నారు సార్. ప్లీజ్, పేదరికం పెనుభారం అనేటువంటి ఒక ప్రధాన వార్త రాశాను సార్, దీని మీద మీ అభిప్రాయం. వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ రావు సార్, మా అందరికీ కూడా ఆత్మీయ గురువు. ఎంతోమంది పేద బడుగు బలైన వర్గాల పిల్లల చదువుల కోసం నిరంతరం తప్పించేటువంటి ఒక గొప్ప మానవతావాది, సమాజం పట్ల ఇలా అడుగడుగున జరుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి తక్కలపల్లి రవీందర్ రావు సార్. ఎందుకు తక్కలపల్లి అంటే ఆయన చెప్పుకోడు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. రవీందర్ రావు సార్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకోసం అంటే ఇలా ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇలా పట్టించుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నో సందర్భాలు చెప్పి ఇలా ముందస్తుగానే ప్రభుత్వ బడులకు ఇలా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కావాలని చెప్పినటువంటి మానవతావాది రవీందర్ సార్ లైన్లో ఉన్నాడు సార్. ఒకటి ప్రధానంగా కూడా రాసినాం సార్, పేదరికం పెనుభారం, ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదు, ఆడవాళ్ళకు అండగా నిలుద్దాం, స్త్రీ జాతికి ఊతమిద్దాం, కుటుంబ పోషణల కోసం ఆగమవుతున్న ఆడవాళ్ళ బతుకులు, జీవితాలను నమ్ముకునే స్థాయికి దిగజారుస్తున్న మానవ మృగాలు, స్త్రీ జాతికి గౌరవం తెద్దాం, ప్రభుత్వాల తరపున అండగా నిలుద్దాం, లక్షల కోట్ల సంపన్నులు లక్షణంగా బ్యాంకులో దోచుకుంటున్నారు, కడుపు నిండా భోజనం దొరికిన మహిళలు కరుడుగట్టిన మోసగల్ల చేతిలో జీవితం చలిస్తున్నారు. వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ రావు అనేటువంటి ప్రధాన సార్. దీని మీద సార్ ఏంటి సార్, అసలు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఎన్నో విషయాల మీద కూడా మీకు చాలా పరిజ్ఞానం ఉన్నది. ఎంతోమంది మేధావులు మీ ఒక అడుగుజాడలు నడిచేటువంటి చుక్క రామయ్య సార్ లాంటి వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరించేటువంటి సందర్భాలు ఉంటాయి సార్. ఇవాళ ఒక పక్కన విద్యా వ్యవస్థ గురించి అంత ఫైట్ చేస్తున్నారు, ఇలాంటి సందర్భంలో ఇవాళ విద్య కోసము ఇవాళ తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో వెళ్ళి ఇవాళ ఆ పిల్లలు కూడా భారంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో, అటు తెలుగు రాష్ట్రాల్లో. ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్షరం కోసము అనాదిగా లక్షలాది కుటుంబాలు శతాబ్దాల తరబడి
అక్షరం అందక బానిసత్వంలో అంధకారంలో జీవితాలు గడిపాయి. స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా స్వరాజ్యంలో కూడా అక్షరం కోసం అలమటిస్తున్న అణగారిన బిడ్డల సంఖ్య లక్షల్లో ఉంది. కొనుక్కున్నవాడే డాక్టర్ అవుతున్నాడు, కొనుక్కున్నవాడే ఇంజనీర్ అవుతున్నాడు, కొనుక్కున్నవాడే సివిల్ సర్వీసెస్ కి వెళ్తున్నాడు. లక్షలాది రూపాయలు పోసి కోచింగులు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలోకి వెళ్తున్నారు. అణగారిన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థలను మాత్రమే నమ్ముకుని దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి రాజ్య వ్యవస్థలో, సమున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలలో అడ్డామిది కూలీల బిడ్డలు లేరు, అమాలీల బిడ్డలు లేరు, అణగారిన బిడ్డలు అస్సలే లేరు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి ఈ రోజు చదువుతున్నటువంటి పిల్లల్లో 90% మంది అణగారిన బిడ్డలే ఉన్నారు. 10-15% మాత్రమే బహుజన బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్డలు ఇచ్చాం, అన్నం పెట్టాము, పుస్తకాలు ఇచ్చాం, మా పని అయిపోయిందని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి దుస్థితిలో సమాజం ఉంది. వాళ్ళు బిడ్డలను చదివించుకోవడం కోసం తల్లిదండ్రులు పడేటువంటి వేదన అంతా ఇంత కాదు. చివరికి తనమును తాకట్టు పెట్టుకునేటువంటి స్థితికి తల్లులు వాళ్ళ తలవంపులైనా సరే తమ బిడ్డలు ఎదగాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి తల్లులకి యావత్తు సమాజం తల వంచుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. బ్యాంకు లోన్ల కోసం వేల కోట్ల రూపాయలు ఏ కండిషన్స్ లేకుండా కార్పొరేట్ ఫ్యూడల్ వ్యవస్థకి అప్పులిస్తూ ఉంటాయి. కానీ అణగారిన బిడ్డల అత్యున్నతమైనటువంటి చదువుల కోసం 100 కొరివిలు పెడుతూ ఉంటారు. షూరిటీ కావాలని, గ్యారంటీ కావాలని, ఎంప్లాయీ యొక్క బ్లాంక్ చెక్స్ కావాలని వందలాది కండిషన్స్ పెడతారు తప్ప అణగారిన బిడ్డలకి స్వచ్ఛందంగా బ్యాంకులు ముందుకు వచ్చేసేసి వాళ్ళ చదువుల కోసం ఇతోధికంగా సహాయం చేసినటువంటి దాఖలాలు నాకు తెలిసి ఇంతవరకు లేవు. అన్కండిషనల్ లోన్స్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో చదువుకోవడానికి కావలసినటువంటి విద్యా రుణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్ వన్ డిమాండ్ శివ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు, పేద బిడ్డలు 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి విద్యా వ్యవస్థల్లో ఇవాళ సామాన్యుల పిల్లలు లేవు. ధర్మంగా ఆలోచిస్తే 72% ఈ బిడ్డలే ఉండాలి. కనీసం 50% ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను పెద్దలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. పారెస్ ప్రవీణ్ గారికి అప్పీల్ చేశాను, మంద కృష్ణన్నకు అప్పీల్ చేశాను, ఆకునూరు మురళి గారికి అప్పీల్ చేశాను, ఆర్ కృష్ణయ్య గారికి అప్పీల్ చేశాను. బహుజన బిడ్డలకి ఉద్యోగాల రిజర్వేషన్ కాదు, విద్యావకాశాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి బిడ్డలకు అవకాశం ఇవ్వదు. ఇవాళ తమిళనాడు ప్రభుత్వాన్ని చూసి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెంపలేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ రాష్ట్రం నిర్వహించేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 5% వెయిటేజ్ ఇచ్చారు. మీరు ప్రభుత్వం పాఠశాలలు తమిళనాడు రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి చాలా దారుణంగా, అన్యాయంగా ఉంది. 32-33% ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మిగతా విద్యార్థులందరూ కూడా ఇవాళ ప్రైవేటు పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. లక్షలాది రూపాయలు శివ, మీరు ఒక గణాంకాలను లెక్క వేయండి. కనీసం యావరేజ్ ఒక విద్యార్థికి 70,000, 80,000 నుంచి 2.5-3 లక్షలు ప్రైవేటు పాఠశాలలు ఫీజులు కలెక్ట్ చేస్తున్నాయి. 32 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రైవేటు పాఠశాల చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాల చదివేటువంటి 32 లక్షల మందికి యావరేజ్ 50,000 రూపాయల ఫీజు చొప్పునే గనుక మనం లెక్క వేస్తే 1,65,000 కోట్ల రూపాయలు ప్రైవేటు విద్యా వ్యవస్థలకు ఇలా ప్రజలు దారబోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ 3 లక్షల కోట్లయితే
1,60,000 కోట్లు కేవలం పాఠశాల విద్య పేరుతోటే కొద్ది మంది విద్యా వ్యాపారులు నిర్దాక్షిణ్యంగా ప్రజల యొక్క రక్తాన్ని, ప్రజల యొక్క స్వేదాన్ని జనిగల్లాగా లాక్కొని తాగేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఒక్కొక్క విద్యార్థికి 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఇక్కడ పర్యవేక్షణ లేదు, అకౌంటబిలిటీ లేదు, మానిటరింగ్ సిస్టమ్ లేదు. చాలా గందరగోళాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నాయి. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి 50% వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది హక్కు. మేమిచ్చిన డబ్బులతో మా పిల్లలను చదివించుకుంటాం అనేది చాలా హక్కు. సామాన్యులు చెల్లించినటువంటి పన్నులతో సంపన్నులను చదివించినంత కాలం మరొక 100 శతాబ్దాలైనా ఈ దేశంలో సమానత్వం రాదు, సామాజిక న్యాయం రాదు. సామాన్యులు చెల్లించేటువంటి పన్నులతో సామాన్యుల పిల్లల్ని చదివించాలి. అది 72% న్యాయంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో చదివేటువంటి బిడ్డలకి వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం 50% ఇవ్వగలిగితే ప్రభుత్వ పాఠశాలలకి సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు, సబ్బండ అధికారులు, నాయకుల పిల్లలందరూ కూడా వెయిటేజ్ ఉన్న కారణంగా ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన కారణంగా ప్రమాణాలు పెరుగుతాయి, జవాబుదారీతనం పెరుగుతుంది, వనరులు, వసతులు పెరుగుతాయి. అణగారిన బిడ్డలకి అక్షరం అలవోకగా అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ పిల్లల చదువుల కోసం తలవంపులు తెచ్చుకునేటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉండదు, తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అక్షరం కోసము అసువులు బాసాల్సినటువంటి అవసరం అంతకంటే ఉండదు. అప్పు చేసి ఆలిమెడల పుస్తలమ్మి, ఆస్తులమ్మి, బిడ్డలను చంకలు వేసుకుని వలసపోతున్నటువంటి వేలాది మంది కుటుంబాలను చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంటుంది. శివ, విద్యా ఉద్యమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, విద్యా పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చేదాకా తెల్లార్లు కొట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సోయి తప్పి తిరుగుతున్నారు. ఇవాళ అణగారిన బిడ్డలకి అందరంత ఎత్తులో ఉన్నటువంటి అక్షరాన్ని ఇవ్వడంలో విద్యా పరిరక్షణ ఉద్యమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. శివ, థ్యాంక్ యూ టు ఆల్. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. చూశారు కదా, వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ రావు సార్ మాటల్లో నిరంతరం పేద బడుగు బలైన వర్గాల పిల్లల కోసం నిరంతరం కష్టపడ్డటువంటి, తన జీవితమే త్యాగం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఇలా విద్య పట్ల 32 లక్షల మంది ఇలా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కరు చొప్పున 50,000 అనుకుంటే 1,60,00,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల నుంచి దండుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి విద్యా వ్యవస్థ. ఎవరిని మళ్ళీ మనం గొప్పలను చేస్తున్నంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల సొమ్మును తీసుకొని ఇలా అగ్రవర్ణ కులంలో ఉన్నటువంటి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇలా విద్యను కొంటున్నాం, ఉద్యోగాన్ని కొంటున్నాం, అన్నీ ఇలా కొని ఎవరి చేతిలో వేసిన వాళ్ళ చేతిలో ఇస్తున్నాం. ఇంకా పేదోళ్ళకనే ఉండిపోతున్నాడు. ఇలా పెనుభారంగా తల్లిదండ్రులు ఆ విద్యకు కూడా ఇలా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఇలా ఆ పిల్లల చదువుల కోసం కూడా తల్లిదండ్రులు ఇలా అనేకమైనటువంటి చెడ్డ పనులకు అలవాటు పడి ఇలా జీవితాలను ఇలా ప్రణయంగా వదిలేసుకుంటున్నారు. పిల్లల భారం భరించలేక ఇలా తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ఒళ్ళు నమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. 32 లక్షల మంది ప్రైవేటు విద్యా సంస్థలు చదివేటువంటి నేపథ్యంలో 1,60,000 కోట్ల రూపాయలు సగం బడ్జెట్, తెలంగాణ సగం బడ్జెట్ ఇలా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళు, ఇలా కాలేజీలు ఇలా దోచుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులకి విద్యా ప్రమాణాలతో పాటు వాళ్ళకు మౌలిక వసతులు కల్పిస్తే ఇలా తల్లిదండ్రులు ఇలా ఒళ్ళు నమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇలా తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇలా ప్రైవేట్ ఫీజుల వల్ల ఇలా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇలా తప్పుడు మార్గం వెళ్తున్నటువంటి అనేక మంది తల్లిదండ్రులు. ఒక పక్కన టాపర్ వచ్చినటువంటి ఇక్కడ టాపర్ వచ్చి ఇలా వాళ్ళ పిల్లల చదువు కోసం ఇలా ఆ అశ్లీల వీడియోలు చేసేటువంటి తల్లిదండ్రులు చూసాం మనం. ఇలా ఉన్నటువంటి కుకుటిపల్లిలో, హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇలా రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ఎక్కడన్నా ఒళ్ళు నమ్ముకునేటువంటి అనేక మంది ఆడవాళ్ళని చూస్తున్నాం. వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే. నాణ్యమైన విద్యను అందించాలి, చదవాలంటే గొప్పగా వాళ్ళు బతకాలి, మా బతుకు వాళ్ళకి రావద్దు అనేటువంటి నేపథ్యం. అందుకోసమే పెనుభారంగా మారుతున్నటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు.
మరి ఏదైతే రిజర్వేషన్తో 50% ఏదైతే స్కూళ్ళు కాలేజీలు ఏదైతే పెట్టినప్పుడు క్రమం ఉందో 50% ఉచితంగా వాళ్ళకి విద్యను అందించాలి. మరి ఏమైనా పాటిస్తున్నారా? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇలా 50% ఉచిత విద్యను అందించాలి. 50% మాత్రమే వాళ్ళు ఫీజు తీసుకోవాలి, 50% ఫ్రీగా ఇవ్వాలి. మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? విద్యాకు చట్టం నిజంగా వాళ్ళ సమాజానికి చెప్తున్నారా? విద్యాకు చట్టాన్ని నిజంగా డిఈఓలు కానీ కలెక్టర్లు కానీ ఎంఈఓలు కానీ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ పర్యవేక్షిస్తున్నారా? మరి విద్యార్థుల సంఖ్య ఎంత ఉండాలి? ఒక క్లాసులో ఎంతమంది జనం ఉండాలి? ఎంత మానసిక వేదన గురైపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి అనేక మంది స్టూడెంట్స్ ఇవాళ పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇలా మానసికమైన వేదనకు తట్టుకోలేక ఇలా భయంకర పరిస్థితులు విద్యను అందించలేక విద్య అర్థం కాక ఇవాళ పిట్టల్లాగా రాలిపోయేటువంటి చాలామంది విద్యార్థులు. వాళ్ళ పట్టింపు ఉండదా? ఎడిపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది విద్యా వ్యవస్థ? ఇవాళ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసేటువంటి బాధ. ఇది నేను చెప్పేది కాదు, ఇది నేను చెప్తుంది కాదు, ఇది లైవ్లో చూసినటువంటి సందర్భంలో రాసినటువంటి వార్త. ఇప్పుడు చూశారు కదా, వందే మాత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సార్ మాట్లాడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు. బడుగు బలైన వర్గాల పిల్లలు బతుకులు మారాలంటే చదువు ఒకటే. బడుగు బలైన వర్గాల పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే చదువు ఒకటే. బడుగు బలైన వర్గాల పిల్లలు ఉన్నతమైనటువంటి మార్గం నడవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చదవాలి. నెల్సన్ మండేలా చెప్పినటువంటి చదువు. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటని చెప్పినటువంటి నెల్సన్ మండేలా. ఈ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడి రాజ్యాంగం రాసి మనకు అందించినటువంటి స్వేచ్ఛ సమానత్వం ఇచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగా చదువుకుంటే మనం ఈ సమాజంలో బతకగలుగుతామని నిరంతరం ఫైట్ చేసేటువంటి వందే మాత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్రావు సార్. ఎందుకోసమంటే నిరంతరం జరుగుతున్నటువంటి వేదన. దయచేసి ఇక్కడ రాసినటువంటి ప్రధాన వార్త. అందుకనే పేదరికం పెనుభారం ఏ విధంగా జరుగుతుందో వాళ్ళ బాధలు కూడా రాసిన నేపథ్యం ఉంది. తనువును చలిస్తూ జీవితాలను కొనసాగిస్తున్న కుటుంబాలు దయలేని స్థితిలో ఉంటాయని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. స్త్రీ జాతిని అత్యద్భుతంగా గౌరవించుకునే భారతదేశంలో స్త్రీ రక్షణకు అరువైందన్నారు. భరతమాత ముద్దు బిడ్డలైన భరతమాతను పేగుబంధం కోసం కన్న పిల్లల చదువుల కోసం అదుపు తప్పిన జీవితాలను గడుపుతున్నారు. పేదరికం కారణంతో కుటుంబ పోషణ దిక్కులేక బడాబాబుల చేతిలో బలైపోతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. పిల్లల చదువుల కోసం కుటుంబ పోషణ కోసం మహిళ స్థితి దారి తప్పడం లేదన్నారు. లక్షల కోట్ల రూపాయలను దుబారాగా వాడుకొని బ్యాంకులను కన్నం వేసే విధంగా రుణాలు ఎగ్గొట్టిన బడా వ్యాపారస్తులకు ఉన్న స్వేచ్ఛ సామాన్య జీవితాలకు గడుపుతున్న భరతమాత ముద్దు బిడ్డలైన ఆడజాతి బిడ్డలకు లేకపోయిందన్నారు. స్త్రీలను రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటూ సమాజంలో స్త్రీ జాతిపై జరుగుతున్న రుగ్మతలు వెల్లడిస్తున్నాయన్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆసరాలు మహిళలకు అత్యంత మాతృపు ఆదరణ లభిస్తున్నప్పటికీ ప్రస్తుత సమాజంలో ఆర్థిక ఇబ్బందులు భారం అధికంగా పెరిగిపోతున్నట్టు కనీస నిత్యావసరాలకు సమకూర్చలేని పరిస్థితిలో కొన్ని చోట్ల మహిళలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం తనువులు చలిస్తున్నారు. పబ్బులతో విచ్చలవిడి సొమ్ముతో దుబారా ఖర్చులు పెడుతున్న యువత, మత్తు పనియాల బానిసపై సంపాదనతో దుబారా ఖర్చు చేస్తున్న మనుషులు, వ్యాపారవేత్తలు సాటి మహిళలకు సహాయపడమనే ఆలోచన కలగకపోవడం సిగ్గుకరమన్నారు. తల్లిదండ్రులు అక్రమంగా సంపాదిస్తున్న సొమ్ముతో జల్జల్ చేస్తున్న యువత మహిళలకు లోపరుచుకుంటూ విలాసవంతమైన జీవితంలో అలవాటు పడుతున్నారు. ప్రతి చోట మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల విస్తృతమైన సమావేశాలు నిర్వహించబడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రంలో టీమ్స్ కనబరుస్తున్న ప్రతి ఒక్క చొరవ వల్ల కొంతమంది మహిళలకు రక్షణ లభిస్తుందన్నారు. నేటి దినాల్లో మహిళలకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకుంటూ మానసిక శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న అల్లరి ముఖాలు లెక్కలేనంతగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఓ విషాదకరమైన సంఘటన మనుషుల గుండెలు కలిసివేసిందన్నారు. పేర్లను ఉచ్చరించకుండా పేద కుటుంబంలో ఉన్నత విద్యను చదివిన బిడ్డలు దీన స్థితి తల్లిపై అక్కసి వెళ్ళబుచ్చిన సంఘటన జేబీ సంస్థ దృష్టికి రాగానే మనోవేదనకు సమాజానికి సమాచారం అందిస్తూ స్త్రీజాతి రక్షణగా నిలవడానికి కోరడమైనటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఎంత ఘోరం ఉందో మన రాష్ట్రం. కొన్ని కుటుంబాల కన్నీటి కదా ఆర్థిక వేదనతో ఆగమవుతున్న అనగారిన బిడ్డల జీవితాలు, అక్షరాన్ని మింగుతున్న ఆకలి అక్రమందారాలు, బిడ్డల భవితకై వెతుకులాటలో తనువును తాకట్టు పెట్టిన
తల్లి రోదనలు, మదవెక్కిన మందమతులకు వినబడదు. ఇంతకన్నా నా బిడ్డల చదువుకు దారేది? సంపన్నుల సంఖ్యలు నాకే బ్యాంకులు, పేద పిల్లల చదువులకు చిల్లర పైసలు ఇచ్చిన పాపాన పోలేదు. ఐఐటి ఎన్ఐటీలతో చదువుతున్న బిడ్డల కోసం అమ్మ ఆగమైంది. తల్లి భారతి క్షమించు అమ్మ, ఖరీదైనది చదువులకు నిన్న అమ్ముకునే స్థితి నుండి విముక్తి కల్పించు. అనగారిన వర్గాలకు అస్తిత్వాన్ని ఇచ్చే అక్షరం అందరి ద్రాక్షణ చేసి అందకుండా చేస్తున్న వారి అంతు తేల్చేదెవరు? అసమానతలకు అందుమందించే వారెవరంటూ స్త్రీజాతి పట్ల జరుగుతున్న వివక్షత, కక్షసాధింపు, అవమానాలకు, అసమానతలకు నేటి సమాజం తరపున ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాల మహిళలకు రక్షణ నిలవనంటే ఒక ప్రధానమైనటువంటి వార్త. ఏమైపోయింది? భరతమాత బిడ్డలు అంటూ భరతమాత బిడ్డలు ఒళ్ళు నమ్ముకుంటున్నారు. భరతమాత బిడ్డలు చదువుల కోసం వాళ్ళ జీవితాలు ఆన్ చేసుకుంటున్నారు. మరి ఇలా ఉన్నటువంటి మేధావులు, వీడు వాడని చెప్పుకునేవాళ్ళు, ఇలా మతాన్ని కులాన్ని తీసుకొచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులు ఏమైపోయారు? ఆ బిడ్డల జీవితాలు ఇలా ఒళ్ళు నమ్ముకునేటువంటి బిడ్డలు కూడా ఎవరు? వాళ్ళంతా ఆడబిడ్డలే కదా. కుల మత భేదం లేకుండా చదువుల కోసం వాళ్ళ జీవితాన్ని తను చలిస్తున్నారు కదా. మరి ఆ భరతమాత బిడ్డలను రక్షించాల్సిన బాధ్యత ఈ వ్యక్తులకు లేదా? ఈ ప్రభుత్వాలకు లేదా? ఈ వ్యవస్థలో లేదా? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? మరి వాళ్ళకి ప్రభుత్వం కల్పించాలి కదా. అందుకోసమే ఉచిత విద్య ప్రతి ఒక్కరికి రావాలి. ఉచిత విద్య వచ్చినప్పుడే ఇలాంటి తల్లులు తప్పు చేయరు. ఉచిత విద్య అందించినప్పుడే నిజంగా బడుగు బలైన వర్గాల పిల్లలు ఇలా కార్పొరేట్ స్థాయిలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినట్టయితేనే వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు, ఇలా పోటీ పడగలుగుతారు. ఇలా 32 లక్షల మంది విద్యార్థులు ఇలా 1,60,000 కోట్ల రూపాయలు ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒప్పజెప్తున్నాయంటే ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు రండిగా. ఏమైపోతుంది నా దేశం? సిగ్గుపడాలి. ఒక పక్కన తమిళనాడు రాష్ట్రం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తుంది. స్టాలిన్ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు. అక్కడ ఉచితమైన విద్యను అందిస్తూ అనేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి స్టాలిన్ చూసి నేర్చుకోవాలి తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ మనుస్మృతి మనుధర్మమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఏపీ తెలంగాణలో మనుస్మృతి మనుధర్మమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. విద్యను కొనాలన్నా కూడా లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ చేయాలి. ఇలా సీటు కొనాలన్నా లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ చేయాలి. ఇలా సీటు కావాలన్నా వాటి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు పోయి కాళ్ళ వేళ్ళ పడి ఇలా సీటుని తెచ్చుకోవాలి. ఏంది ఈ విద్యా వ్యవస్థ? విద్యా వ్యవస్థ మీద నిజంగా ఏం రైట్ చేస్తున్నారు? ఐటీ రైట్స్ చేస్తున్నారంటే ఐటీ రైట్స్ ఏముండయి. ఇవాళ సొమ్ము ఒకటి ట్రస్ట్ పేరు మీద ఒకటి ఉంటుంది, కాలేజ్ పేరు మీద ఒకటి ఉంటుంది, స్కూల్ పేరు మీద ఒకటి ఉంటుంది, పర్మిషన్ ఒకటి ఉంటుంది. ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ డబ్బులు దండుకొని ఇవాళ విద్యా వ్యవస్థని ఇవాళ నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎవరికి అందిస్తున్నారు విద్య? ఏమైపోతుంది విద్య? భరతమాత బిడ్డలు ఆగమైపోతున్నారు. భరతమాత బిడ్డలు ఇలా ఒళ్ళు నమ్ముకుంటున్నారు. భరతమాత బిడ్డలు ఇలా చదివించలేక ఇలా అశ్లీల వీడియోలు వేసుకుంటున్నారు. ఏమైపోతుంది ఈ దేశం? ఏమైపోతుంది సమాజం? ఎవడి కోసం మనం ఓటేసి గెలిపించింది? ఎవడి అస్తిత్వం కోసం మనం ఓటేసి గెలిపించింది? భరతమాత బిడ్డలు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కనీసం మన కనికారం ఉండదా? రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం కాదా? లేకపోతే మీ భార్యలో లేకపోతే మీ బిడ్డలో తప్పు చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. మీ భార్యలో మీ బిడ్డలో నిజంగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తెలుస్తుంది మీకు. ఇలా ఏమైపోతుంది ఈ సమాజం? ఎడిపోతుంది ఈ సమాజం? ఇలా కులం మతం అని ఇలా చీల్చి చెండాడుతున్నారు. ఈ దేశానికి కావాల్సింది ఏంటి? విద్యా వైద్యము. ఈ దేశానికి కావాల్సింది విద్యా వైద్యము. విద్యా వైద్యము స్పష్టంగా అందించండి. అప్పుడే బడుగు బలైన వర్గాల జీవితాలు మారుతాయి. కానీ అందిస్తున్నారా? అందించట్లేదు. ఇది ఎవ్వరు కూడా రాయరు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ఒక వార్త